Hi guys, welcome back to our YouTube channel Life and Living. Hope you guys are doing well. ఈ రోజు అయితే శ్రీరామనవమి కదండి. సో మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరైతే చాలా అంటే చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. అలాగే మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని మీరు ఈ పండుగ రోజు కూడా మీరు కూడా కోరుకోండి. సో ఇప్పుడైతే గుడికి వెళ్తా ఉన్నామండి. గుడిలో స్వామివారి కళ్యాణం ఉంటుంది కదా. సో మీకు నేను అది వీడియో పెడతాను, వీడియో చివరి దాకా చూడండి. ఇదైతే అమ్మవారి గుడి గాయస్. అమ్మవారి గుడిని కూడా మంచిగా అయితే డెకరేట్ చేశారు ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పి. సో రిటర్న్లో చూద్దాము. అమ్మవారి గుడి కూడా మంచిగా అయితే డెకరేట్ చేస్తున్నారు. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అద్దో కనిపిస్తూ ఉంది కదా, అదే టెంపుల్. సో మనమైతే దగ్గరికి వచ్చేసాము. అదైతే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనమాట. సో నేను ఈ టెంపుల్కే ఎందుకు వచ్చాను అంటే మాకు దగ్గరగా అదే టెంపుల్ ఉందండి. సో అందుకని చెప్పి అక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము మామూలుగా. సో ఈరోజు ఫెస్టివల్ కదా, డెకరేషన్స్ అన్నీ అవి బాగా చేసుంటారు, పూజలు కూడా బాగుంటాయి. కానీ ఒకటి భయంగా ఉంది ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే లోపలకి ఫొటోసు అలౌ చేయరనమాట. వీడియోసు ఫొటోసు అలౌ చేయరు. అంటే దేవుడి దగ్గర అక్కడ రాసేసి ఉంటారు గుడి దగ్గర పక్కన, నో ఫొటోస్ నో వీడియోస్ అని చెప్పి. సో చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందా అని. నాకు కూడా తెలీదు ఫోటోలు తీయనిస్తారా లేదా అని చెప్పి. సో నేనైతే ఒకవేళ తీయనిస్తే లోపల కూడా వీడియో పెడతాను, లేదు అంటే లేదు. అంటే పబ్లిక్ ప్లేసెస్లో తీయాలంటే కొంచెం భయంగా ఉంది ఫ్రెండ్స్. ఫోటోలు ఈ వీడియోస్ అవి తీయాలంటే కొంచెం ఎందుకో తెలియని భయంగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్తాం కదా, చూద్దాం ఏమవుతుందా అని చెప్పి. స్వామివారి వాళ్ళు చూపినారు అక్షింతలు పెళ్లి చేస్తారు ఇప్పుడు రాముల వారికి. సీతారాముల కళ్యాణోత్సవం అవుతుందంటే ఊరికి ఎక్కువ సంతోషం ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఊరికి ఎక్కువ సంతోషం ఉంటుంది. ఆంజనేయ స్వామికి అక్కడికి ఆయనకి ఇంకా ఆయన తెలిసేకి వివాహం అయింది. అమ్మో కాదు, అవును. ఆంజనేయ స్వామి అంటే ఎట్లా? ఆంజనేయ స్వామి, పురుమాల స్వామి ఈ విధంగా కాదు. మనం గంటం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే అంటే తల్లిదండ్రులకి ఎక్కువ విశేషం ఆనందం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ స్వామివారిని చూసి అర్థంలో చూశారు. అంటే అర్థం అంటే మిర్రర్. మేకప్ కింద తీసుకుని రావాలి. మీకందరికీ పెళ్లి అయిన తర్వాత
ఆ తర్వాత వాళ్ళకి మనసులో సంకల్పం ఏముంటుంది కూడా స్వామివారి అమ్మవారికి అంటే మేకప్ కిట్ అంటే ఇలాగా ఫేరంలోని ఫ్రాన్స్ అది కాదు. ఆ స్వామివారికి అమ్మవారికి పసుపు స్వామివారి కళ్యాణం కోసం వాళ్ళు స్వామివారి కాళ్ళు కడుగుతారు. సీతమ్మ వారు నాకు కనబడట్ల ఆ పిల్లకాయలు కూర్చోమని చెప్పి లక్ష్మి ట్రై చేస్తున్నాను. అదేవిధంగా మీరు జీలకర్ర బెల్లం శాస్త్రం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం నాకు సైడ్ రావాలి. నాకు
ఈ ఆంజనేయ స్వామి అయితే ఇదే గుళ్ళో ఉంటారు. సో కళ్యాణం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకుందాము. సో ఇక్కడే ఉంటారు ఆయన. ఇదైతే ప్రసాదం లైన్. సో ఇప్పుడు ఒక మినీ యుద్ధం చేయాలి ఇప్పుడు ప్రసాదం కోసం మనము. ఇది చూడండి చాలా పెద్ద లైన్. సో గైస్ ఫైనలీ ప్రసాదం అయితే సాధించాము. ఆ గుంపులో నుంచి ఫైనల్గా తీసుకొచ్చుకున్నాం. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది గాయస్, నిజంగా బాగా అనిపించింది. సో మీరు కూడా డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ గుడికి వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా మనసు. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాయ్ గాయస్, టేక్ కేర్.